వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. ఇదే ఈ సీజన్లో లాస్ట్ ఎపిసోడ్ అనమాట. మీరు ఫస్ట్ ఎపిసోడ్స్ చూసి కానీ ఉండకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను, డెఫినెట్లీ చూడండి. సో దాన్ని బట్టి మీకు స్టోరీ ఏంటనేది అర్థమవుతుంది. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళకపోతే మనకి లాస్ట్ ఎపిసోడ్లో ఏంటంటే హీరోయిన్ ఫుల్గా డ్రింక్ చేసి హీరో దగ్గరికి వస్తుంది కదా, నీ దగ్గర గూచిన్ స్మెల్ వస్తుంది, నేను దూరంగా వెళ్ళిపో అంటే ఏంటి గూచిన్ స్మెల్ వస్తుందా అని చెప్పి హీరో ఏంటంటే హీరోయిన్ అక్కడ పెట్టేసి వేరే కోట్ లాంటిది వేసుకొని వచ్చి మొత్తం అంతా పర్ఫ్యూమ్ కొట్టుకొని హీరోయిన్ని దగ్గర తీసుకుంటాడు అనమాట. ఇది గూచిన స్మెల్ రావట్లేదు అని చెప్పి దగ్గరికి వస్తే హీరో ఏంటంటే కిస్ చేయడానికి అన్నట్ల టైంలో హీరోయిన్ ఏంటంటే తాగి ఉంటుంది కదా, సో పడిపోతుంది. ఇలా తీసుకుని వెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టి హీరో ఏంటంటే బయట సోఫాలో పడుకుంటాడు. సో నైట్ అలా అయిపోతుంది. మార్నింగ్ అవ్వగానే హీరోయిన్కి ఏంటంటే మెలిక వస్తుంది. మెలిక వచ్చి చుట్టూ చూస్తుంది అనమాట. సో గూచిన రూమ్ లో ఉన్నానని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేసి తన బిలాంగింగ్స్ ఉంటాయి కదా ఐటమ్స్, సో అవన్నీ పట్టుకొని వస్తుంటుంటే అక్కడ హీరో పడుకొని ఉంటాడు. సో అక్కడ టేబుల్ మీద ఏంటంటే హీరోకి వాంగ్ గేమ్ ఉంటుంది కదా, వాల్టర్ గేమ్. సో వాళ్ళ యొక్క అగ్రిమెంట్ కనిపిస్తుంది. ఇంకా చేసేదేం లేక హీరోయిన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. హీరో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేచి బయటకు వచ్చేసరికి హీరోయిన్ కి హీరో గిఫ్ట్ ఇస్తారు కదా చాలా ఐటమ్స్, సో అవన్నీ ఒక బాక్స్ లో పెట్టేసి హీరో యొక్క డోర్ దగ్గర పెట్టేసి ఉంటుంది. సో అవి ఏంటంటే హీరో తీసుకొని లోపల పెట్టేసి వస్తాడు. ఇక్కడ ఏంటంటే ఆఫీస్ లోకి రాగానే చెంగ్ ఇక్కడ జియాంగ్ ని కొంచెం అవాయిడ్ చేస్తుందనమాట. సో తన టొటాయిస్‌ని పట్టుకొని వస్తుంది. సో తనకది ఇవ్వకుండాన సో తను ఏంటంటే నేను పట్టుకుంటానులే, మీరు నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి తన దగ్గర నుంచి తీసేసుకొని ఉంటుంది. ఇక్కడ జియాంగ్ ఇంక చేసేదేం లేక ఏంటి ఇలా అవాయిడ్ చేస్తుంది అంటే, నేను చెంగ్ కూడా అవాయిడ్ చేస్తుంది, నన్ను క్యూలింగ్ కూడా అవాయిడ్ చేస్తుంది, వీళ్ళిద్దరికీ ఏమైనా పిచ్చి పట్టిందా, ఇద్దరు ఒకేసారి ఇలాగ అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఏంటంటే క్యాఫ్టేరియాకి వచ్చి కాఫీ తాగుతూ ఒక కాల్ మాట్లాడుతుంది. దాంట్లోని మేము ఇలాగా రేపటికి టేబుల్ బుక్ చేసాం కదా, అది క్యాన్సిల్ చేయండి అంటే అలా క్యాన్సిల్ చేయడానికి ఏమీ అవ్వదు అని చెప్పి వాళ్ళు అంటారనమాట. సో సరే సరే అంటే హీరో అక్కడికి వచ్చేసి రేపు మనం లంచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా, నువ్వు వస్తావా అంటే నేను రాను, దాన్ని క్యాన్సిల్ చేస్తానని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఏంటంటే స్టెల్లా గేమ్ ఆడుతూ ఉంటే తన దగ్గరికి వెళ్ళి స్టెల్లాది యొక్క ఐడి ఉంటుంది కదా, ఐడి చేసి నువ్వే కదా ఆ రోజు నాతో గేమ్ ఆడావు, నేను చంపేశాను, నేను గుర్తున్నానా, నేను డక్టిస్ట్ని అంటే అవును డక్టిస్ట్ వా, నీతో ఒక టీమ్ మెంబర్ ఉంటాడు కదా తన పేరు క్యాంపస్ హంక్ అనుకుంటా అంటే అవును క్యాంపస్ హంకే, అచ్చం గూచిన్లా ఉంటాడు, గూచినే తను అని అంటే హీరో స్టెల్లా ఏంటంటే గూచిన్ చూసి నవ్వుతుంది. సరే మనం గేమ్ ఆడదామని అని గేమ్ ఆడుతారు. సో ఇలా నైట్ అయ్యేసరికి హీరోయిన్ కిందకి వస్తుంది. హీరో ఏంటంటే నేను డ్రాప్ చేస్తాను రా, నైట్ అయిపోయింది కదా అంటే నేను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, చెప్తున్నాను కదా నా మాట వినని చెప్పి అక్కడ సైకిల్ ఉంటుంది, సైకిల్లోనే హీరోయిన్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హీరోయిన్ చేసేదేం లేక ఇంకా వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తారు బయటన. సో హీరోయిన్ ఏంటంటే నెక్స్ట్ డే లంచ్ కి వెళ్తుంది అనమాట. ఇద్దరు రూమ్ బుక్ చేసుకుంటారు కదా, ఇంకా నేనే కదా అమౌంట్ పే చేస్తున్నాను, సరే మొత్తం అంతా నేనే తినేస్తానులే అని చెప్పి తింటుంటే అదే టైంలో ఏంటంటే అక్కడికి వీళ్ళ కంపెనీ యొక్క ఓనర్ వాంగ్ అండ్ తర్వాత వచ్చేసి వీళ్ళది కొనాలనుకుంటున్నారు కదా వాల్టర్ గేమ్స్, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి చూస్తుంది అనమాట. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వింటానని చెప్పి అక్కడికి వెళ్ళి హీరోయిన్ వింటుంది బ్యాక్ సైడ్ నుంచి. తను అంటాడు అనమాట వాంగ్, అయినా మంచిగా నాకు షేర్స్ ఇస్తున్నారు కదా, సో ఒకసారి చూసుకోండి, గూచిన్ చాలా తెలివైన వాడు అంటే నేను ఇది మొత్తాన్ని కొనడానికి కారణం గూచినే, వాడు ఏం చెయ్యలేడు, ఆడేదైనా చేశాడు అనుకోండి వాడి యొక్క గేమ్ ని మొత్తాన్ని అంతం చేసేస్తాను, ఆడికి ఇంకా లైఫ్ అనేది లేకుండా చేస్తాను, సో నేను బాగానే ఉన్నాను అని అంటే సరే సరే కొంచెం చూసుకొని చెయ్యండి అంటే హీరోయిన్ కి అర్థమైపోతుంది ఇదంతా గూచిన్ కావాలనే చేస్తున్నాడు సో అని చెప్పి అర్థమైపోతుంది. ఇంకా చేసేదేం లేక ఇంకా హీరోయిన్ ఏంటంటే ఆఫీస్కి వచ్చేస్తుంది. అప్పుడే చాంగ్ కనబడి ఇలాగ మీటింగ్ అవుతుంది, వాల్టర్ టీం వాళ్ళు అండ్ గూచిన్ కూడా మీటింగ్ కి వెళ్తున్నారంటే ఎక్కడో నీకేమైనా ఐడియా ఉందా అంటే నాకు అంత లేదు, కానీ జియాంగ్ చెప్తుంటే విన్నాను ఏదో కాఫీ హౌస్ అని చెప్తే సరే నా అడ్రస్ పెట్టి నేను అక్కడికి వెళ్తానని చెప్పి హీరోయిన్ ఏంటంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా అక్కడికి వచ్చేసి ఇలాగా ఏంటి నువ్వు ఇలాగ వచ్చావు క్యూలింగ్ అంటే బయట మీ కార్ చూసి వచ్చాను, ఓహో మీరు అందరూ స్టెల్లాకి ఇలా చేస్తున్నారనమాట, మీకు ఏమైనా ఐడియా ఉందా, ఏమైనా అర్థమవుతుందా అంటే క్యూలింగ్ కి మొత్తం అంతా తెలిసిపోయేటట్లుంది అని చెప్పి లేచి అదేం లేదు క్యూలింగ్ మనం అంతా ఒక కంపెనీలో పనిచేస్తున్నాం కదా, స్టెల్లాకి నేనేం మోసం చేయట్లేదు, నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఒక మాట అంటాడు అనమాట. అయినా నీ కీని నువ్వు ఎలా వదిలేస్తున్నావు అని చెప్తే అప్పుడు హీరోయిన్ కి ఒక మాట గుర్తుకొస్తుంది, అపోనెంట్ టీం వాళ్ళకి మన యొక్క ఎత్తులు తెలియకుండా ఉండాలంటే దాన్ని మనము వాళ్ళు తెలియకుండా చేయాలి, దాన్నే కీ అంటారు గేమ్ లోనే అంటే అది హీరోయిన్ గుర్తుకొచ్చి ఓహో అయితే ఇదంతా గూచిన్ యొక్క ప్లాన్ అనమాట, సరే నాకు అర్థమైంది, సో ఈ వర్డ్ లో చెప్పాడు కాబట్టి అని చెప్పి హీరోయిన్ అర్థం చేసుకొని హీరో పక్కకు వెళ్ళి కూర్చుంటుంది అనమాట. కూర్చొని హీరోకి ఇష్టం లేని గ్రీన్ టీ ఉంటుంది, సో గ్రీన్ టీ వేసి గ్రీన్ టీ తాగండి, సో మీకు నేను సపోర్ట్ చేస్తాను, నాకు కూడా నచ్చింది అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతుంది. ఇలా నైట్ అవుతుంది. హీరోయిన్ ఏంటంటే హీరో ముందు చాలా టీ ప్యాకెట్స్ పెట్టి ఈ టీ తాగు గూచిన్, ఈ టీ తాగు, ఇది చాలా బాగా ఉంటుంది అని చెప్పి వెటకారం చేసి సరే సరే నాకు ఇంత మోసం చేసావు కదా, నువ్వు కింద గాని
కాలు పెడితే నాకిక్కడ కనిపిస్తుందని చెప్పి కింద మోకాళ్ళేస్తుంది కదా! సో, ఆ మోకాళ్ళ కింద ఏంటంటే కీబోర్డ్‌ని పెట్టి హీరోతో మాట్లాడుతూ ఉంటుందనమాట. హీరో ఏంటంటే దాని మీద లవ్ అని టైప్ చేసి హీరోయిన్ పక్కకు వెళ్ళి మొత్తం అంతా సెటిల్ చేస్తాను. నువ్వేం కంగారు పడకు అంటే, అయితే మీ ఇద్దరు నీ స్టెల్లా కూడా ఈ విషయం తెలుసా అంటే, అవును స్టెల్లా కూడా తెలుసు. స్టెల్లా నేను ఇది కలిపి ప్లాన్ చేసాము. బట్ మేము ఒక అడుగు దూరంలో ఉన్నాము. దానికి నాకు జింగ్ యొక్క సపోర్ట్ కావాలి. సో, నిన్న మార్నింగ్ వెళ్లి జింక్‌తో మాట్లాడాలి. సో, తను సపోర్ట్ చేస్తే మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయేటట్లే. సో, అని చెప్పి హీరో అంటాడు. అవునా! మొత్తం నాకంతా చెప్పలేదు. నువ్వు చాలా మోసం చేశావంటే, అవునా! మోసం చేశానా? ఈ నైట్‌కి నేను నీతో ఉండిపోవాలా అయితే అని చెప్పి ఇద్దరు కొంచెం ఫన్నీగా గడుపుతారు. ఆ రోజు నైట్ అంతాన కొంచెం కామెడీగా. సో, మార్నింగ్ అయ్యేసరికి ఏంటంటే హీరో వచ్చేసి జింక్ దగ్గరికి వెళ్తాడు. సో, "నువ్వు నాకన్నా క్యాపబుల్ అనే విషయం నాకు తెలుసు. నువ్వు హెచ్‌సీ గేమ్ కోసం చాలా కష్టపడ్డావు" అంటే అవును. ఇప్పటికైనా నా కష్టాన్ని నువ్వు గుర్తుపట్టావు. ఇలా నేను వాటర్ గేమ్స్‌లోకి రావాలనుకోవట్లేదు. లేదు, లేదు. నేను రమ్మని చెప్పట్లేదు. ఇలాగ నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. నీ సపోర్టింగ్ అనేది నాకు ఈ టైంలో చాలా అవసరము. మనకి అండ్ మన కంపెనీకి కూడాను. సో, నీ నీ కష్టం దీంట్లో ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించు అంటే, సరే నేను ఆలోచిస్తాను అని చెప్పి జింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడేంటంటే చాంగ్ అందరికి కాఫీ తీసుకొస్తే అక్కడ జియాంగ్ వచ్చేసి నాకేది కాఫీ అని చెప్పి అడిగితే, మీ అందరికి ఒక న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక రిజైన్ చేయాలనుకుంటున్నాను ఈ డిపార్ట్‌మెంట్ నుంచి. సో, మీ అందరికి పార్టీ ఇస్తున్నాను అంటే అక్కడ జియాంగ్ ఆశ్చర్యపోయి, సరే చాంగ్ నువ్వు లోపలికి రా నీతో మాట్లాడాలని చెప్పి తనని లోపలికి పిలుస్తాడు. అసలు నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు లేకపోతే నేను పని చేస్తాను విషయం నీకు తెలుసు కదా! అంటే, లేదు మీరు వాటర్ గేమ్స్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకిక్కడ నీతో పని చేయాలని లేదు. నేను ఇందులోనే ఉండాలనుకుంటున్నాను. హోప్‌ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. ఇక్కడేంటంటే ఇక్కడ స్టెల్లా అండ్ గూచిని ఇంకొక సపోర్టివ్ వాళ్ళుంటారు కదా! షేర్ హోల్డరు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారనమాట. సో, నేను మీతో ఉండడం వల్ల నాకేంటి ఉపయోగము అని చెప్పి తనంటే అప్పుడు గూచిని ఎక్స్‌ప్లెయిన్ చేసే టైంకి అక్కడికేంటంటే జింగొస్తాడు. మీకు ఏంటి అంటే నా షేర్స్ అన్నీ మీకిస్తాను. నెక్స్ట్ వీక్ మా యొక్క టీమ్ లవ్ బ్రోకర్‌ది లాంచ్ అవ్వబోతుంది. దాంట్లో ఉన్న షేర్స్ అన్నీ మీకిస్తాను. కావాలంటే 50, 50 చేసుకుందాం. మీకింకా అది సెట్ కాకపోతే మొత్తం అంతా మీరే తీసుకోండి అంటే దానికి అతను ఓకే చెప్తే వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో, జింగ్ తనకి సపోర్ట్ చేస్తాడు కదా హీరోకి. హీరో కూడా జింగ్‌కి థాంక్ యూ చెప్పి ఇప్పటికైనా మన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసావు. చాలా థాంక్ యూ అంటే ఓకే. ఓకేలే మనం ఫ్రెండ్స్‌లే అని అంటాడు. ఇక్కడేంటంటే జియాంగ్ అండ్ గూచిన్ మాట్లాడుతుంటే అప్పుడే ఏంటంటే జియాంగ్‌కి కాలొస్తుంది. ఇక్కడేంటంటే చెంగ్ వచ్చేసి వాళ్ళ యొక్క డిపార్ట్‌మెంట్ ఉంటుంది కదా! ఫస్ట్ జియాంగ్ యొక్క డిపార్ట్‌మెంట్. సో, ఆ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి తన రెజ్యూమ్‌ని ఇస్తుందనమాట. అప్పుడు అపాయింట్‌మెంట్ అవుతుంది. సో, అక్కడికొచ్చేసి "నువ్వేం చేస్తున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా?" అని చెప్పి గట్టిగా జియాంగ్ అరిస్తే, "నువ్వేంటి నా ఎంప్లాయీ మీద చేయి చేస్తున్నావా? అసలేం చేస్తున్నావు?" అని చెప్పి జాంగ్ అంటాడు. ఇంక అక్కడి నుంచి చాంగ్ వెళ్ళిపోతుంది. "నువ్వేం యంగ్ మ్యాన్ నువ్వేం కంగారు పడకులే. నేను తనని బాగా చూసుకుంటానులే. తనకి ఈ డిపార్ట్‌మెంట్ నుంచి వెళ్ళాలని ఇష్టం లేక ఈ ఆఫీస్‌లోనే ఉండాలని తనకుంది. సో, అందుకే తనిక్కడ జాయిన్ అయింది. నువ్వేం కంగారు పడకులే" అని చెప్పి అంటాడు. ఇక్కడేంటంటే క్యూలింగ్ చెంగ్ దగ్గరికొచ్చి, "సో, నువ్వు ఈ డిపార్ట్‌మెంట్‌లోకొచ్చేసావా? చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా వాంగ్ ఇలా ప్లాన్ చేస్తున్నాడు చెంగు. తన కోసం మనం కనుక్కోవాలి. తన యొక్క లూప్ హోల్స్‌ని మనం పట్టాలి. తన ప్రొఫైల్‌ని ఒకసారి చెక్ చేస్తావా?" అంటే వీళ్ళు ప్రొఫైల్ చెక్ చేస్తారు. అప్పుడే వీళ్ళకేం తెలుస్తుందంటే తను చాలా ఫ్రాడ్స్ చేశారు. మొత్తం తను చేసిన ఫ్రాడ్స్ అన్నీ తన యొక్క అమౌంట్ మొత్తాన్ని తన యొక్క డ్రైవర్ దగ్గర తన డ్రైవర్ పేరు మీద పెట్టాడని చెప్పి వీళ్ళిద్దరూ తెలుసుకుంటారనమాట. తెలుసుకొని ఆ డ్రైవర్‌తో ఎలాగైనా మాట్లాడి మొత్తం అంతా సెటిల్ చేయాలని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ఇలా మార్నింగ్ అయ్యేసరికి వాంగ్ ఏంటంటే కార్‌లో నుంచి వెళ్ళిపోతే అక్కడే డ్రైవర్ ఉంటాడు కదా! సో, ఆ డ్రైవర్ తోటేంటంటే క్యూలింగ్ అండ్ చెంగ్ ఇద్దరు మాట్లాడి తనతో సెటిల్ చేస్తారనమాట. సో, ఇక్కడేంటంటే జియాంగ్ మొత్తం అంతా తన చెంగి వెళ్ళిపోతుంది కదా! సో, తను వెళ్ళిపోయిన తర్వాత నాకేంటి లోన్‌లీగా ఉంది. నాకు చాలా బాధగా ఉంది. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదని చెప్పి వెనక్కి తిరిగితే ఇక్కడ కూర్చున్న హీరోయిన్ ఇద్దరు తినిపించుకుంటారు. "మీకేమన్నా అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? అసలు మీరు నా కోసం పట్టించుకోవట్లేదు." అంటే "లేదు లేదులే పట్టించుకుంటున్నాంలే చెప్పు వింటున్నాంలే" అంటే అదే టైంలో ఏంటంటే హీరోకి కాలొస్తుంది. ఆ కాల్‌లోనేంటంటే వాళ్ళ షేర్స్ కోసం మాట్లాడతారు. ఇక్కడేంటంటే స్టెల్లాకి 49 షేర్స్ ఉంటాయి. వాంగ్‌కి 51 షేర్స్ ఉంటాయి. సో, దానికోసం వాళ్ళకి ఒక బయర్ కావాలి. సో, దానికోసం హీరో వెతుకుతూ ఉంటే హీరోకేంటంటే ఒక బయర్ దొరుకుతారనమాట మొత్తం అంతా కొనేని. సో, నాకు ఆ బయర్ దొరికారు. మీరింకేం కంగారు పడకండి. నేను తనతో మాట్లాడతాను అని చెప్పి హీరో అంటాడు. ఇక్కడేంటంటే స్టెల్లా కింద కూర్చొని ఉంటుంటే తన దగ్గరికి అక్కడికి వాచ్‌మెన్ వస్తారనమాట. "ఏమైంది స్టెల్లా ఇలా కూర్చున్నావు?" అంటే నాన్న ఇలాగా చాలా హెచ్‌సీ గేమింగ్ కంపెనీ చాలా ప్రాబ్లమ్‌లో ఉంది. నాకేం తెలియట్లేదు. గూచిన్ చాలా ప్రయత్నిస్తున్నాడంటే వాళ్ళ నాన్నే అనమాట తను. "నువ్వేం కంగారు పడకమ్మా! నేను చూసుకుంటానులే" అని చెప్పి వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా మార్నింగ్ అయ్యేసరికి ఏంటంటే మొత్తం
వ్యాంగ్ ఏంటంటే మొత్తం వాటర్ గేమ్స్‌కి సైన్ చేసేయాలని చూస్తాడనమాట. ఇంకా స్టెల్లా ఏంటంటే కంగారు పడిపోతుంది. ఎందుకంటే తన దగ్గర 49 షేర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి. సో, ఇక్కడ గూర్చిని అంటాడు, "కొంచెం సేపు ఆగండి వ్యాంగ్ గారు, మీకోసం మంచి సర్ప్రైజ్ ఉంది" అంటే, "అదేం లేదు మీరు సైన్ చేయండి" అని చెప్పి వాటర్ గేమ్ వాళ్ళుంటారు కదా! వాళ్ళు అంటారనమాట. గూర్చిని అంటాడు, "కొంతసేపు ఆగండి మీకేంటని తెలుస్తుంది" అంటే, అప్పుడే ఇక్కడ జియాంగ్ ఏంటంటే లూ అనే ఒక పర్సన్‌ని తీసుకొనొస్తాడనమాట. మొత్తం ఈ షేర్స్ అన్ని తను సో, లూ ఏంటంటే వ్యాంగ్‌తో అంటాడు, "ఒకసారి నేనిచ్చే ప్రపోజల్‌ని మీరు చెక్ చేయండి. ఇంత అమౌంట్ మీ షేర్స్‌కి ఎవరు ఇవ్వరు" అంటే, ఆ ప్రపోజల్ మొత్తాన్ని తను చదివి తను సైన్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. సో, అదే టైంలోనే గూచిన్ దగ్గరికి వచ్చేసి లూ, "ఇది ఒక మీ నాన్నగారి కల. ఇప్పటికైనా అది నువ్వు నెరవేరుస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నువ్వు చేయడానికి మేము ముగ్గురం కూడా ఇది ఎప్పుడో చేద్దాం అనుకున్నాము" అనంటే, "థాంక్స్ అంకుల్ మీరు నాకు సపోర్ట్ చేసినందుకు" అంటే, "థాంక్స్ ఏం చెప్పవలసిన అవసరం లేదు. ఇది నా యొక్క బాధ్యత. ఇప్పటికైనా చేస్తున్నాను" అని చెప్తే వ్యాంగ్ సైన్ చేసే టైంకి అక్కడికి క్యూలింగ్ వస్తుంది. "కొంచెం సేపు ఆపుతారా మీ నాటకాలన్నీ" అని చెప్పి అక్కడ డ్రైవర్ ఉంటాడు కదా! అతన్ని తీసుకొచ్చి మాట్లాడిస్తుంది. ఇలాగా తను చాలా యొక్క ఫ్రాడ్స్ చేశారు. ఇప్పుడు మీరు తన యొక్క షేర్స్ అన్నిటిని కొంటే ఆ ప్రాబ్లమ్ మొత్తం మీకు చుట్టుకుంటుంది చూడండి అని చెప్పి ఆ డ్రైవర్ చెప్తాడు. ఇంకా లూ అంటాడనమాట, "ఓహో! అలాగైతే నేను అఫీషియల్‌గా గూడా మీ షేర్స్‌ని కొనొచ్చనమాట. సరే మనం కోర్ట్‌లో కలుద్దాం అయితే మిస్టర్ వాంగ్" అని చెప్పి చెప్తాడు. ఇంకా వాంగ్ ఏంటంటే, "మీరందరూ నాకు చాలా మోసం చేశారు. మీరిలాంటి వాళ్ళు అనుకోలేదు. మీ అందరి పంతం నేను పడతాను. మీ పని అందరిది చూస్తానని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా స్టెల్లా ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అక్కడికి ఒక పర్సన్ ఉంటాడు కదా! షేర్ హోల్డర్ 20% తను వచ్చి, "స్టెల్లా ఇలాగా నేను మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నానంటే, ఇప్పటికే మీరు చాలా లేట్ చేశారు అంకుల్" అంటే, "లేదు లేదు స్టెల్లా నేను నీకు సపోర్ట్ చేయాలి డెఫినైట్‌లీ" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇక్కడేంటంటే స్టెల్లా మొత్తం బయటకొచ్చేసి వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికి చెప్తుందనమాట. ఇంకా మన గేమ్ మనమే లాంచ్ చేసుకోవచ్చు. ఎవరు మన గేమ్‌ని కొనరు అంటే, ఇక్కడేంటంటే చెంగ్ అండ్ జియాంగ్ అన్న ఆఫీస్ కొలీగ్స్ అందరూ ఉంటారు కదా! వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకేంటి చెంగ్ వాళ్ళ ఆఫీస్‌లోనే ఉంటుంది. సో, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఇక్కడ జియాంగ్ కూడా తనకి హెల్ప్ చేశారు కాబట్టి కూర్చున్న తను ఇద్దరు కలిసిపోతారు. సో, ఇలాగా కిందకొచ్చేస్తారు పార్కింగ్‌లోకి. సో, ఆ పర్సన్ ఉంటారు కదా! అక్కడ తన దగ్గరికి వచ్చి ఇది ఒక నీ షేర్సే నువ్వు కంగారు పడకు స్టెల్లా అని చెప్తే వాళ్ళ నాన్నొస్తారనమాట. ఇలాగా తనకిచ్చిన షేర్స్‌లో 10% మాత్రమే తనవి. ఇవి రిమైనింగ్ 10% నీవేనమ్మా. ఎప్పుడైనా మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే 2 వేరియేషన్స్ పెట్టుకోవాలి ఎప్పుడైనా. సో, అందుకే నీకు ఆ షేర్స్ నేనివ్వలేదు. సో, ఇప్పుడు నీవే ఆ షేర్స్ అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేంటంటే చెంగ్ టోటాయిస్ ఉంటుంది కదా! సో, అక్కడేంటంటే తనకొక టోటాయిస్ అని చెప్పి జియాంగ్ ఒక టోటాయిస్‌ని తీసుకొని వస్తాడు. సో, ఇంకా ఈళ్ళిద్దరూ పిల్లలు పెడతారు. సో, వాళ్ళిద్దరు గూడా పెద్దోలవుతారు అంటే, లేదు లేదు నేను పెంచే టోటాయిస్ మగది. నువ్వు తెచ్చిన టోటాయిస్ కూడా మగది. ఇద్దరూ కలిపి ఎలా పిల్లలు పుడతారో అలాగవ్వదు కదా! అంటే, అవునా! అయితే నువ్వు నా లవ్ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా! 3 మంత్స్ చూడు. నీకు నచ్చితే నేను నీ బాయ్ ఫ్రెండ్‌గా ఉంటాను అని చెప్తే తనకేంటంటే చెంగు ఓకే చెప్తుంది. హీరోయిన్‌కేంటంటే ఇలాగా న్యూ ఇయర్ అనమాట. హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ మదర్ కాల్ చేసేసి, "మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారంట కదా! వాళ్ళ అమ్మ నాకు చెప్పింది. సరే, సరే నువ్వు ఫాస్ట్‌గా వచ్చే నీకు మంచిగా ఫుడ్‌ని పెట్టాను. సో, ఇద్దరం కలిపి తిందాము" అని చెప్పి అంటుంది. అదే టైంలో ఏంటంటే హీరో క్యూలింగ్‌కి కాల్ చేస్తాడు. "నీ అకౌంట్‌ని మళ్ళీ మీ కజిన్‌కి ఏమైనా ఇచ్చావా?" అంటే, "అవును మా కజిన్‌కి ఇచ్చానంటే" "నువ్వేమో అనుకోని గేమ్ ఆడదాం రా" అని చెప్పి తనకి చెప్పాను. తనేంటంటే నా అకౌంట్ అడిగేసి మొత్తం మీ ఫ్యామిలీ గ్రూప్‌లో నన్ను యాడ్ చేసేసింది. సో, ఇప్పుడు నన్నేం చేయమంటావు అంటే, "నువ్వేం చెయ్యకు. ఎవరు ఏం మెసేజ్ పెట్టినా ఏదో ఒక సింబల్ పెట్టే రిప్లై ఏమి ఇవ్వకు. సింబల్‌తో మేనేజ్ చేసే అర్థమైందా" అని చెప్పి హీరోయిన్ కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ చేసి నిజంగా ఈ గ్రూప్‌లో తనున్నాడా లేదా అని చెప్పి చెక్ చేస్తే ఆ గ్రూప్‌లో ఏంటంటే గూచి నిజంగా ఉంటాడు. సో, గూచిన్‌కేంటంటే మొత్తం అందరూ టెక్స్ట్ చేస్తారనమాట తనని ట్యాగ్ చేసి. "నువ్వు క్యూలింగ్ యొక్క బాయ్ ఫ్రెండ్‌వంట కదా!" అంటే చెప్పిన తనకేంటంటే మొత్తం రెడ్ ఎన్వలప్ పంపిస్తాడనమాట. కొంత అమౌంట్‌ని పంపిస్తాడు. హీరోయిన్ ఏంటంటే, "ఏంటి నువ్వు ఇలా అమౌంట్ పంపిస్తున్నావు" అంటే, "మరి ఏదో ఒకటి నువ్వే కదా పెట్టమన్నావు. సో, అందుకే ఇది పంపిస్తే బావుంటుందని చెప్పి పంపిస్తున్నానంటే" ఇంక హీరోయిన్ చేసేదేం లేక ఊరుకుంటుంది. సో, హీరో ఏంటంటే మొత్తం తనకి టెక్స్ట్ చేస్తున్న వాళ్ళందరికిని రెడ్ కవర్లు పంపిస్తాడనమాట. అమౌంట్ పంపిస్తారు. ఇంక వాళ్ళేంటంటే హీరోయిన్‌ని కొంచెం ఎక్కువగా పొగుడుతూ ఉంటే హీరో నవ్వుతూ ఉంటాడు. సో, ఇలా ఇక్కడ హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసి 2 డేస్ అయిపోతుంది. హీరోయిన్‌కి మార్నింగ్ అవ్వగానే ఆ రోజు న్యూ ఇయర్ అనమాట. హీరో కాల్ చేసి హీరోయిన్‌కి విష్ చేస్తే, "నాకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఏమిస్తున్నావు? అసలు ఏం చెప్పు? నాకేం తెచ్చావు?" అనంటే, "నేనే వచ్చేసాను. మీ ఇంటి దగ్గరే ఉన్నానంటే" హీరోయిన్ బేబేగా లెగిసి నైట్ డ్రెస్ ఏసుకొని బయటికి వెళ్తుంటే వాళ్ళ నాన్న ఆపుతాడు. "ఎందుకు బయటికి వెళ్తున్నావంటే" "ఇలా నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడంటే" "ఓకే. నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. ఇలా మనం ప్లాన్ చేద్దాము.
అని చెప్పి వాళ్ళ అమ్మ, వాళ్ళ డ్యాడీ అండ్ క్యూనింగ్ ముగ్గురు ప్లాన్ చేస్తారనమాట. తను ఎలా లవ్ చేస్తున్నాడా ఏంటా అని చెప్పి. సో, హీరోయిన్ ఏంటంటే దానికి వాళ్ళ నాన్న చెప్పిన ప్లాన్‌కి ఓకే చెప్తుంది. ఓకే చెప్పి బయటికి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుందనమాట. హీరో ఏంటంటే చాలా గిఫ్ట్ పట్టుకొస్తాడు వాళ్ళ పేరెంట్స్ అందరికి. "నన్ను లోపలికి రమ్మంటావా? ఓకే కదా!" అంటే, "సరే, సరే ఓకే లోపలికి రా ఏం ప్రాబ్లమ్ లేదు నేను చూసుకుంటానులే" అంటే, "మా నాన్నకే నువ్వంటే ఇష్టం లేదు" అంటే హీరో కొంచెం వెనక్కి వెళ్తాడు. "ఏం ప్రాబ్లమ్ లేదు నేను చూసుకుంటానులే" అని చెప్పి హీరో లోపలికి తీసుకొస్తుంది. హీరో లోపలికి రాగానే వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫాదర్ ఏంటంటే హీరోని విష్ చేస్తారనమాట. వాళ్ళ ఫాదర్ ఏంటంటే హీరో మీద కోపంగా ఉన్నట్లు కొంచెం ఫేస్ పెడతాడు. సో, అక్కడేంటంటే నీకోసం చాలా వంటలు చేశాను. చాలా బావుంటాయి తిను అని చెప్పి అక్కడ ఫుడ్ ఏమి ఉండకపోయినా వాళ్ళందరూ ఏంటంటే యాక్ట్ చేస్తారనమాట. ఫుడ్ ఏదో ఉన్నట్లు ఇంకా హీరో ఏంటంటే వాళ్ళ నాన్నని ఇంప్రెస్ చేయడానికి ఇంకా ఏం లేక ఆ ఫుడ్ ఏం లేకపోయినా తను తిన్నట్లు యాక్టింగ్ చేస్తాడు. చాలా బావుంది, చాలా బావుంది అని చెప్పి. ఇలా నైట్ అయిపోతుంది. నైట్ అయ్యేసరికి హీరో ఏంటంటే హీరోయిన్ సోఫాలో పడుకో కొంచెం అడ్జస్ట్ అవ్వు. నువ్వు పొడుగ్గా ఉంటావు. బట్ మా దగ్గర ఇదే ఉంది అని చెప్తే సరే సరేలే నువ్వు నాకు ఏమైనా చెప్పడం మిస్ చేసావా? అంటే ఏం లేదు అని చెప్తే హీరోయిన్ లాగి కిస్ చేస్తాడు. ఇదే నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అని చెప్పి అంటాడు. మార్నింగ్ అయ్యేసరికి ఏంటంటే హీరోకి వాళ్ళ అమ్మ, హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే మొత్తం టెస్ట్‌లన్నీ పెడతారనమాట. హీరో వాళ్ళ నాన్నన హీరోతో వండించడం, హీరోతో పని చేయించడం, హీరోయిన్ యొక్క బెడ్ మొత్తాన్ని హీరో సర్దుతాడనమాట. సో, అదంతా చూసిన వాళ్ళ నాన్న ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్‌కి బాగా సెట్ అయ్యి అబ్బాయి దొరికాడని చెప్పి. ఇంకా వీళ్ళిద్దరూ బయటికి వెళ్తే హీరోయిన్ కోసం మాట్లాడతాడనమాట. మాట్లాడి "నువ్వు నాకు చాలా నచ్చావు. నా కూతురికి నువ్వు సరిపడినోడివే. నువ్వేం కంగారు పడకు" అని చెప్పి హీరోతో మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, ఇలా ఇంటికొచ్చేసరికి వాళ్ళ అమ్మతో చెప్తాడు వాళ్ళ నాన్న. "నాకు ఈ అబ్బాయి చాలా బాగా నచ్చాడు. వాళ్ళ పెళ్ళికి మనం ఓకే చెప్దాము. నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఇంకా వాళ్ళిద్దరిని ప్రైవేట్‌గా ఉంచుదాం" అని చెప్పి తనని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఏంటంటే వాళ్ళు వాళ్ళ పెళ్ళికి కూడా ఓకే చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా మనకి 1 ఇయర్ తర్వాత చూపిస్తారు. హీరో అండ్ హీరోయిన్ ఏంటంటే గేమ్ మొత్తం వాళ్ళు లాంచ్ చేస్తారు కదా! సో, అదేంటంటే చాలా హిట్ అవుతుందనమాట. సో, దానికోసం వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడికే వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా! ఫస్ట్ గేమ్‌లోనే వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళతో మాట్లాడుతున్న టైంలోనే జియాంగ్ వచ్చేసి "రా కేక్ కట్ చేద్దువు గూచిన్" అని చెప్పి తీసుకొని వెళ్ళి తనని స్పీచ్ ఇమ్మంటారు హీరోని. హీరో ఏంటంటే ఈ గేమ్‌ని నేనొక్కడినే డెవలప్ చేయలేదు. ఈ గేమ్ కోసం చాలా మంది కష్టపడ్డారు. నా కొలీగ్స్ అండ్ నా ఫ్రెండ్స్ మొత్తం అంతా దీని మీద చాలా వర్క్ చేశారు. ఈ గేమ్‌లో అందరికీ బాధ్యత ఉంది అని చెప్పి హీరోయిన్ కూడా హీరో పొగుడుతాడనమాట. ఇంకా జియాంగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ కొలీగ్స్ కూడా. ఎందుకంటే గేమ్ అనేది చాలా బాగా జరిగింది గాబట్టి. ఇంకేంటంటే మొత్తం అంతా షాంపెన్ అని అంతా చేసి డ్రింక్ చేసి కేక్ తినిపించుకుంటారు. ఇక్కడ చాంగ్, ఇక్కడ జియాంగ్ ఏంటంటే మంచిగా లవ్లీ కపుల్స్ అయిపోతారు. కేక్ తినిపించుకుంటుంటే ఆళ్ళిద్దరు కేక్ తినిపించుకోవడాన్ని అక్కడుంటారు కదా! వాళ్ళ టీమ్ మెంబర్స్ వాళ్ళందరూ చూసి వాళ్ళని ఎగతాళి చేస్తారనమాట. ఆహా! లవ్ కపుల్స్ వచ్చేసారు, లవ్ బర్డ్స్ వచ్చేసారు అని చెప్తే ఇంకేంటంటే చెంగ్ సిగ్గుపడిపోతుంది. సో, ఆళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా గూచిన్ అండ్ క్యూలింగ్ ఏంటంటే ఒక దగ్గరికొచ్చి ఇంకెలాగైనా మనం సాధించాము. ఇది చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి మంచిగా హ్యాపీ ఎండింగ్‌తో ఈ సీరీస్‌ని ఎండ్ చేస్తారు.